హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలోనే ఎంతో స్పెషల్ అయిన ఒక రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్లాగ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఈ 2 రోజులు కూడా శివకేశవులకి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదర కళ్యాణం కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఓన్లీ గుడిలో మాత్రమే ఈ కళ్యాణం జరిగేది. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు మనకి ఈ పూజల గురించి అన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడే నాకు ఈ తులసి దామోదర కళ్యాణం గురించి తెలిసింది. ఫస్ట్ టైం 2022లో నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూసి నేను కళ్యాణం చేద్దామని అనుకొని డాడీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు మా నాన్న కూడా ఓకే చెప్పేసరికి ఇలా ఫస్ట్ టైం తులసి దామోదర కళ్యాణం జరిపించాము. అలా కళ్యాణం చేస్తున్నంతసేపు అచ్చంగా మనమే స్వామి అమ్మవార్లకి కళ్యాణం చేస్తున్నాము అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది. సో అలా 2022లో ఫస్ట్ టైం ఈ కళ్యాణం జరిపించాము. ఆ తర్వాత 2023లో కూడా చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ అన్ని 2023లో తులసి దామోదర కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసింది. అప్పుడు కూడా మా నాన్న అమ్మ ఇద్దరు చేతుల మీదుగా తులసి దామోదర కళ్యాణం జరిపించాము. నెక్స్ట్ ఇంకా 2024లో నాకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఆ రోజు నాకు ఎందుకో కుదరలేదు, నేను కూడా ఆ పూజ చేసుకోలేదు. ఇంక ఈ ఇయర్ మా హస్బెండ్ని అడిగాను, ఇలా తులసి దామోదర కళ్యాణం చేద్దామా, నీకేమైనా ఐడియా ఉందా అంటే తనకి 1% కూడా ఐడియా లేదనమాట. అసలు తనకి ఇలా చేస్తారని కూడా తెలియదంట. ఈ పిక్చర్స్ అన్ని చూపించిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. మనం కూడా ఇలా చేద్దామా అంటే ఎప్పుడూ చేయలేదు కదా, వద్దులే అని అన్నారు. ఇంకా తను నో చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఫోర్స్ అయితే ఎప్పుడూ చేయను, అక్కడితో ఇంకా ఆగిపోతానమాట. ఎంత అయినా తర్వాత చూద్దాంలే అమ్మా అని చెప్పినా సరే నా మనసు మాత్రం పూజ చేసుకోవాలి అని బాగా అనిపిస్తుంది. కళ్యాణం చేయకపోయినా ఇంట్లో దీపారాధన చేయాలి అని అనుకున్నాను. సో ఇంకా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత అప్పుడు పూజ చేసుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి ఆదివారం వచ్చింది. ఆదివారం అంటే ఆడవాళ్ళకి సెలవు అంటారు, కానీ రియాలిటీలో ఆదివారం రోజే ఎక్కువ పనులు ఉంటాయి. నేనైతే ఆ నెక్స్ట్ వీక్కి కావాల్సిన మీల్ ప్రెప్ అంతా కూడా సండేనే చేస్తాను. కాబట్టి సండే ఈజ్ లైక్ అ వెరీ బిజీ డే అనమాట. ఫస్ట్ అయితే చూసారు కదా, పొద్దున్నే టీ తాగేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు గాజువాక మార్కెట్కి వచ్చాం. నెక్స్ట్ వీక్కి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇప్పుడే తీసుకువెళ్తాను. ఇంకా అలా కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇంటికి రాగానే ఫస్ట్ చేసేది టిఫిన్ ప్రిపేర్ చేయడం. ఎందుకంటే వీళ్ళందరికీ అప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోతుంది. సో క్విక్గా వీలైనంత వరకు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా ఉప్మానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు టొమాటో కారా బాత్ చేశాను అనమాట, చాలా బాగా కుదిరింది. ఫస్ట్ అయితే మా అత్తగారికి టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత నేను ఇక్కడ కూర్చొని ఆరాంగా పూజ పనులు స్టార్ట్ చేశాను. వియాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వాడికి ఎప్పుడెప్పుడు లీజర్ టైం దొరుకుతుందా, ఆడుకుందామా అని చూస్తూ ఉంటాడనమాట. సండే వచ్చిందంటే చాలు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇంకా ఆ ఒక్కరోజు మాత్రం రెస్ట్రిక్ట్ చేయను, మిగతా వీక్ డేస్లో మాత్రం చాలా రెస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటాను వాడికి. ఇంకా నేను పూజ చేయాలి అంటే ఒక పద్ధతి ఫాలో అవుతాను అనమాట. ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మాత్రమే పూజ చేస్తాను. ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకోవడం, ఇల్లు గుమ్మం మొత్తం అంతా కూడా తడిగుడ్డ పెట్టి మంచిగా ముగ్గులు పెట్టాలి. తర్వాత గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇవన్నీ అయ్యేలోపు ఒకవేళ ఆ రోజు ప్రసాదం చేస్తే ప్రసాదం కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకుంటాను. ఈ రొటీన్ అంతా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. ఇన్ కేస్ ఆ మంత్లోని ఆర్ఎల్స్ ఆ వీక్లో ఎటువంటి స్పెషల్ డేస్ లేదు, జస్ట్ నార్మల్గా నిత్య దీపారాధనే అనుకుంటే కనుక వారానికి 3 రోజులు ఈ రొటీన్ ఫాలో అవుతాను అనమాట. ఏ మాత్రం రొటీన్ ఫాలో అవ్వకుండా పూజ చేసినా సరే ఏదో పూజ చేశానంటే చేశాను అన్నట్టే చేస్తాను, కానీ నేను మనస్ఫూర్తిగా అయితే చేయలేను.
అలా నాకు తెలిసిన 1-2 మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను. ఇంక ఇక్కడ మళ్ళీ ప్రమిదిలో దీపాలు ఎందుకు పెడుతున్నాను అంటే తులసమ్మ దగ్గర వెలిగించడానికి అని చెప్పి అరేంజ్ చేస్తున్నా. అలా పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ శివయ్య ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర హారతి ఇచ్చేసి అప్పుడు మళ్ళీ వెళ్ళి తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాను. ఈ రోజు మార్కెట్కి వెళ్ళాను కానీ పువ్వులు తీసుకురావడానికి కుదరలేదు. అందుకనే మళ్ళీ మా చెట్టులో ఉన్న పువ్వులే ఇలా సింపుల్గా దేవుడి దగ్గర పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేయడానికి వచ్చేసా. అండ్ ఈ రోజు కూడా స్పెషల్ నైవేద్యం అంటూ ఏం ప్రిపేర్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే అప్పటికే టైం 9 అలా అయిపోతుంది అనమాట. ఇంకా నైవేద్యం అది ప్రిపేర్ చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఎలానో మార్కెట్కి వెళ్ళాను కదా, ఫ్రూట్స్ తీసుకొచ్చాం, అవే ఇంకా ప్రసాదంగా పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇంకిలా క్షీరాబ్ది ద్వాదశి పూజ ఈ సంవత్సరం ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నాను. అట్లీస్ట్ ఇలా పూజ చేసుకున్నాననే నా హ్యాపీనెస్ ఉంది. కాకపోతే ఎక్కడో బ్యాక్ ఎండ్లో కళ్యాణం కూడా చేసుకొని ఉంటే బాగుండు అని అనిపిస్తూనే ఉండింది. ఇంకా నా బాధ మా హస్బెండ్కి అర్థం అవ్వకపోయినా ఆ వెంకటేశ్వర స్వామికి శివయ్యకి అర్థమైనట్టుంది. అందుకనే కళ్యాణం జరిపించేలాగా చేశారు. ఇంతకీ ఏమైందంటే ఈవినింగ్ మా డాడీ కాల్ చేసి, అమ్మ ఈరోజు కళ్యాణం చేయాలి కదా, ఈ సంవత్సరం కూడా మనం చేయలేకపోయామమ్మా అని కొంచెం బాధపడ్డారనమాట. సరేలే ఏం చేస్తాం, అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము అని అన్నారు. కాకపోతే ఆయన అలా అనేసరికి అయ్యో వెళ్ళి చేస్తే బాగుండు కదా అనిపించింది. మా హస్బెండ్ని అడిగాను, నాన్న ఏమంటావు వెళ్దామా అని అడిగితే సరే రెడీ అవ్వండి వెళ్దామన్నారు. ఇంకా అంతే గబ్బ రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. అంటే ఇలా తులసి దామోదర్ కళ్యాణం మా హస్బెండ్ వాళ్ళు చేయరు కాబట్టి తను ఇంకా వద్దులే అమ్మ అని అన్నారు. బట్ డాడీ వాళ్ళు 2 years నుంచి చేస్తున్నారు కదా, ఈ సంవత్సరం చేస్తే 3rd year అవుతుంది. 3rd year మిస్ అవ్వకుండా ప్రశాంతంగా ఈ సంవత్సరం కూడా తులసి దామోదర కళ్యాణం అమ్మ డాడీ ఇద్దరు చేతుల మీదుగా జరిగింది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే డాడీకి కాల్ చేసామన్నమాట. ఇలా మేము వస్తున్నాం డాడీ, కాబట్టి పూజ దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచండి అని చెప్పాను. సో డాడీ వచ్చేసి పసుపు కొమ్ము, తర్వాత ఉసిరి మొక్క, ఇంకా అలానే నైవేద్యానికి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఈలోపు అమ్మ ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పూజ దగ్గరికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంది. ఇంకా అలానే పరవాన్నం కూడా చేసి పెట్టిందనమాట. ఈలోపు మేము కూడా వచ్చేసాం. నేను రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ కళ్యాణంకి ఏంటంటే పసుపు కొమ్మునే తాలిగా కడతారనమాట. 9 పోగులుగా తీసుకున్న తెల్లదారానికి మంచిగా పసుపు రాసేసి పసుపు కొమ్ము కడతాము. దీన్ని తాలిగా కడతాము. తులసమ్మని ఇంకా అలానే ఉసిరి కొమ్మని రెండింటికి కలిపి పూజ చేస్తాము. తులసి దామోదర కళ్యాణం అంటారనమాట దీన్ని. ఇంకా పూజ దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు కదా, బయట బాల్కనీలోనే ఇలా పూజ దగ్గరికి అంతా ఏర్పాట్లు చేశాను. ఆ తర్వాత అమ్మ అప్పుడు చెప్పింది, పిండి దీపాలు తయారు చేయలేదమ్మా, నువ్వు వచ్చి చేస్తావు కదా అని చెప్పేసి అలానే ఉంచానని. ఇప్పుడు ఇంకా గబగబా పిండి దీపాలకి ఏర్పాట్లు చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో మా డాడీ. సో మంచిగా ముగ్గురం మాట్లాడుకుంటూ అలా పిండి ప్రమిదలు తయారు చేశాను. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటక్క మీ హస్బెండ్ వియాన్ బాబు మీ అత్తగారు రాలేదా అని. వాళ్ళందరూ వచ్చారండి. మా అత్తగారు ఇంకా మా హస్బెండ్ టీవీ చూస్తున్నారు. వియాన్ బాబు బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే సడన్ గా రెడ్ లైట్ లాగా వస్తుంది కదా, అక్కడ ఏం జరుగుతుందంటే వియాన్ ఇంకా ఖుషి ఇద్దరు కూర్చొని క్రాకర్స్ కాలుస్తున్నారు. మా నాన్న భయం ఏంటంటే అది అపార్ట్మెంట్, బాల్కనీలో కూర్చొని వీళ్ళు ఏం కాకుండా క్రాకర్స్ కాలుస్తున్నారు, మళ్ళీ ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారేమో అని డాడీ భయపడతారనమాట. నేనేమో ఏం కాదులే డాడీ ఎవరేమనరంటాను. బట్ మా నాన్న ఏంటంటే ఎవరికైనా మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోతుంది కదా అంటారు. వాళ్ళు మా నాన్న ఎంత చెప్తున్నా వినట్లేదని నా దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఈ పని అంతా చేస్తాను, నువ్వు వెళ్ళాలి ఇద్దరిని చూసుకో అమ్మ అంటారు. ఒక్క అరుపరగానే దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి వచ్చేసారు. ఆ తర్వాత ఇగోండి ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తున్నాము. డాడీ వాళ్ళు కింద కూర్చోలేరు, అందుకనే అలా ఒంగోని పూజ చేస్తారు. ఇంకా ఈ రోజు అయితే మా పక్కింటి శైలక్క కూడా పూజ చేస్తుంది. అక్కడికే మునమ్మ కూడా వచ్చిందనమాట. ఇంక ఇటు సైడ్ మేము కూడా పూజ చేస్తున్నాము. అక్క అయితే చాలా బాగా ఈసారి అంతా అరేంజ్ చేసింది. కాకపోతే నాది ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ కదా, ఇంకా ఎక్కువ హడావిడి ఏమీ పెట్టుకోకుండా సింపుల్ గా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనిపించి ఇలానే చేస్తున్నాము. సో దీపారాధన అయిన తర్వాత ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అదో పక్కన పెట్టాను చూడు, ఈ కొమ్మ ఇగో ఈ కొమ్మ తులసి కొమ్మ రెండిట్లకి కలిపి
నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మా అమ్మ నాన్న బాండింగ్ చాలా బాగుంటుందని. మా అమ్మ ఎన్ని దేడ్ దిమాగ్ పనులు చేసినా మా నాన్న ఓపిక్గా భరిస్తారు. వీళ్ళకి పెళ్ళయి 44 years అయిపోతున్నా సరే దే ఆర్ స్టిల్ ద యంగెస్ట్ కపుల్ ఎవర్. సో వాళ్ళు పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ నేను కూడా మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నా. మా ఇద్దరికి ఇది కొత్త ఏం కాదు, నేను వారానికి ఒకసారి మా ఆయన కాలు మొక్కుతాను. ఐ ఫీల్ లైక్ మండే పూజ అయిన తర్వాత ఖచ్చితంగా మా హస్బెండ్ కాలికి దండం పెట్టుకోవాలి అని. సో అలా ఇంకా పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చేస్తే ఇక్కడతో పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మా అత్తగారు కూడా వచ్చి దండం పెట్టుకుంటారు. కొట్టింది ఇంకా అన్నిసార్లు కొట్టరు. ఇంకా చూసారు కదా, మన మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎందుకో ఈ సంవత్సరం పూజ చేసుకోవాలి అని బాగా అనిపించింది. నా ప్రేయర్ అంతా ఆ శివయ్య విన్నట్టున్నారు. ఫైనల్గా ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదర్ కళ్యాణం జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మా నాన్న అయితే ఇంకొక 2 రోజుల్లో పౌర్ణమి ఉంది కదమ్మా, ఇప్పుడే ఉండిపోండి ఇంకా వెళ్ళొద్దు అంటున్నారు. మా నాన్న మమ్మల్ని ఎవ్రీ మినిట్ మిస్ అవుతూనే ఉంటారు. కాకపోతే వియాన్ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ మై హస్బెండ్ ఈస్ హ్యావింగ్ ఆఫీస్. సో వచ్చి ఉండడానికి కుదిరేలా లేదు. అందుకనే పౌర్ణమికి వస్తాంలే డాడీ అని చెప్పేశాము. ఇంకా ఇగోండి కాఫీ అయినా టీ అయినా పెట్టుకొని తాగండి అమ్మా అంటే బాదం మిల్క్ ఉంటే అదే మిక్స్ చేసుకొని తాగుతున్నాము. ఇంక ఇది తాగేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. ఈలోపు మునం వస్తేను తనతో ముచ్చట్లు చెప్పుకుంటా ఈ పనంతా చేస్తున్నాను. సడన్గా మునం ఎందుకు వచ్చిందంటే పౌర్ణమి నోములు ఉన్నాయి కదండి, సో తను కూడా నోముల కోసమని వచ్చిందనమాట. ఇంకా అందరం పౌర్ణమి రోజు కలుస్తాము. నెక్స్ట్ అయితే పౌర్ణమి వ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్ టు ద ఛానల్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.